Right. Now, you've been all praises for your co-stars in the film, Surbhi and Niveda Thomas. So, how was it working with them? In two different love tracks, but they also seem to be friends. ఒకటే లవ్ ట్రాక్లు ఇద్దరు అమ్మాయిలు అయితే బాగోదు కదా, 2 డిఫరెంట్ లవ్ ట్రాక్సే, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హౌ దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, దట్ యూ హ్యావ్ టు వాచ్. అండ్ సురభి, షీ లుక్స్ బ్యూటిఫుల్, యూ ఆల్ నో దాట్. అండ్ తను ఇట్ కాంట్ గో రాంగ్ అనమాట. ఒక చిన్న క్లోజప్ పెట్టి తనతో ఒక డైలాగ్ చెప్పిస్తే, మా సినిమాలో ఐశ్వర్య అన్న రోల్ ప్లే చేసింది. ఆ రోల్లో కావాల్సిన ఇన్నోసెన్స్ కానీ అంతా తను ఎక్కువ ట్రై చేయక్కర్లా. షీ జస్ట్ హ్యాడ్ టు బీ దేర్ అండ్ సే హర్ లైన్స్. షీ విల్ లుక్ లైక్ ఐశ్వర్య, కంప్లీట్లీ కన్విన్సింగ్ అనమాట. అండ్ ఇంతకుముందు అనుకున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అండ్ ఫిలిం ఫినిషెస్ విత్ హర్ అండ్ there's a lot of weight to that role. తనకి ఎవరు చేస్తే బాగుంటుంది బోల్డ్ అంతా ఆలోచించుకొని సురభి అయితే బాగుంటుందేమో అని చివరికి వచ్చి సరే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు. మేము వీఆర్ నాట్ స్టిల్ టోటలీ యస్ షీ ఈజ్ ద రైట్ చాయిస్ అని మాకు కూడా ఆ నమ్మకం కుదరలేదు తన సినిమాలోకి వచ్చేటప్పటికి. బట్ ఈరోజు సినిమా అయిపోయిన తర్వాత చూస్తుంటే మాత్రం తన కాకుండా ఇంకెవరైనా అయితే అంత కరెక్ట్గా ఐశ్వర్య రోల్కి సెట్ అయ్యేవారు కాదేమో అనిపిస్తుంది. షీ డిడ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ నివేద, నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అన్నట్టు జూనియర్ కమల్ హాసన్, లేడీ కమల్ హాసన్ అన్నట్టు, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. అండ్ సినిమాలో నన్ను కొన్ని చోట్ల తిని మింగేసింది. చాలా చాలా బాగా చేసింది. అండ్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ ఏవో రాస్తుంది, ఇంకా కాలేజ్లో ఉంది. వీళ్ళు ఈ ఏజ్లోనే ఇంత పర్ఫార్మెన్స్లు ఇచ్చేస్తుంటే సో డెఫినెట్గా చాలా మంచి పొజిషన్కి వెళ్తుంది. అండ్ పెద్ద హీరోయిన్ అవుతుంది. అంటే ముందు బోల్డ్ మంచి పర్ఫార్మర్, అలాంటి అమ్మాయి కనుక మంచి టాప్కి వస్తే డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు, మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ కెరియర్స్. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇట్. హౌ డూ యూ కోప్ అప్ విత్ ఇట్? అంటే మీ ఎదురుగా అంత బాగా పర్ఫామ్ చేస్తారు సీన్లో, ఒక లెట్స్ సే 2 seconds కొంచెం షాక్ అయ్యారు. దెన్ నాకు ఇప్పుడు ఫర్ మీ మై పర్ఫార్మెన్స్ ఆల్వేస్ గెట్స్ ఎలివేటెడ్ వెన్ దేర్ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ నెక్స్ట్ టు మీ. ఇప్పుడు యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. ముందు వాళ్ళు కనుక తడబడుతుంటే ముందు మనది, నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు కంప్లీట్లీ బిలీవ్ దట్ ఐఎమ్ జై. అండ్ వెన్ కెన్ ఐ బిలీవ్ వెన్ ద ఆపోజిట్ యాక్టర్ ఇస్ నాట్ యాక్టింగ్ లైక్ అన్ యాక్టర్. వాళ్ళు క్యారెక్టర్ అయినప్పుడు నేను జై అయిపోగలను. వాళ్ళు సరిగ్గా చేయట్లేదంటే నాలోంచి జై తొందరగా రాడు బయటికి. సో ఆల్వేస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ నెక్స్ట్ టు మీ, మై పర్ఫార్మెన్స్ goes one level top. So I should thank these girls that ee gentleman lo ganaka, if you like my performance, then equal credit should be given to the girls. But in a film like in a medium like cinema, right, పూర్తిగా కంట్రోల్ ఉండదు దేని మీద, ఎవరి మీద ఉండదు. So how do you work in those constraints? See, we'll try to make things happen. See, sometimes it won't ఇప్పుడు not that every film of mine works, not that every performance of mine works. కొన్ని సినిమాలకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే సినిమా ఇస్ ఆల్ అబౌట్ టైంకే కొన్ని మన చేతుల్లో లేని కూడా అనుకున్నది జరిగినప్పుడే ఒక మంచి సినిమా వస్తుంది. కంప్లీట్గా మనమే అనుకోవడానికి లేదు. సో మనం సెలెక్ట్ చేసే ఆర్టిస్టులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ కలిసి ఒక అందమైన షేప్ ఇచ్చినప్పుడు ఒక సినిమాకి ఆ సినిమా బాగుంటుంది. సో కొన్ని సినిమాలకు అది కుదురుతుంది, కొన్ని సినిమాలకు అది కుదరదు. జెంటిల్మెన్కి మేము ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు కంటే ఒక సినిమా ఇంకా బాగుందిరా అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ జాయిన్. మనం అనుకున్నంత లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వెన్ దిస్ డజంట్ హ్యాపెన్. సో ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ జెంటిల్మెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. మొత్తం ఏం క్రెడిట్ తీసుకోకూడదు. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ ద టైమింగ్ వీ డూ ఇట్. సో యూ లాస్ట్ 4-5 years, I mean even beginning of your careers, comic timing మీద you've been one of those young actors, done it really well. ఈ సినిమాలో కూడా అదే కంటిన్యూషన్, or have you gone a notch higher, especially after a film like Bale Bale Magadu? Yeah, there will be, see అదే అంటున్నాను, Bale Bale అంటే because the whole film is about that, had a lot of scope for editing. దీంట్లో ఉన్నంత వరకు ఉంటుంది, దీంట్లో ఈ కథలో ఎంత కావాలో అంత ఉంటుంది కరెక్ట్గా. అండ్ దెన్ there is other stuff also which might surprise you. సినిమాలో ద ట్రైలర్లో there was a song where you and Vanilla Kishore danced and a lot of people were shocked. అసలు ఏంటి ఆ రోజు సెట్లో ఏం జరిగింది? ఏం జరగలేదు. It's a normal pop song, it's a party song, and Vanilla Kishore is also part of it. So పాపం పార్టీలో ఉన్న ఫారినర్స్తో అమ్మాయిలతో కొంచెం ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేశాడు. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఏమంటారు
మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైప్ వెన్నెల కిషోర్తో మేము రచ్చ డాన్స్ ఏం చేసేయలేదు, బట్ ఇట్స్ స్టిల్ క్యూట్. ఆ సిచ్యువేషన్కి బాగుంటుంది. నాని ప్రతి సినిమా చేసినప్పుడు when you leave the film set at the end of the film ఎక్కడో దట్ క్యారెక్టర్ సార్ట్ ఆఫ్ రబ్స్ ఆన్ టు యూ, ట్రేట్స్ కానీ. సో ఈ సినిమాకి వచ్చేసరికి హౌ డిడ్ జై ఇన్ఫ్లుయెన్స్ నాని? నాట్ రియలీ. ఫర్ మీ ఐ గెట్ డిస్కనెక్టెడ్ వెరీ. అంటే ఫర్ మీ ఫిల్మ్ స్టేజ్, సి ఐ ఆల్వేస్ వై ఐ లాట్ ఆఫ్ టైమ్స్ యాక్టర్గా మనం చూసే వాళ్ళని నమ్మించడానికి కారణం ఏంటంటే మన వదిలేసి ఆ పాత్ర ఎలా ఉంటుంది, ఆ రోల్ని అర్థం చేసుకొని పర్ఫామ్ చేస్తాం కాబట్టి. మన వదిలేసామంటేనే దాని అర్థం వీఆర్ బీయింగ్ సంబడి ఎల్స్. అండ్ వన్స్ నాకు ఆ రోల్ నేను ప్లే చేయడం అయిపోయిన తర్వాత ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు నాకు జెంటిల్మెన్లో నాని కాదు, ఆర్ నేను కాదు, జెంటిల్మెన్లో జయే నాకు. ఫర్ మీ జెంటిల్మెన్ ఈజ్ వెరీ డియర్, నాట్ ద రోల్. ఇప్పుడు ఐ వోంట్ బీ వరీడ్ అబౌట్ జై అట్ ఆల్ త్రూ డ్యూరింగ్ ద రిలీజ్. ఐ విల్ బీ వరీడ్ అబౌట్ ద ఫిల్మ్. ఫర్ మీ దట్స్ మై ఫిల్మ్ నౌ. నేను జైగా చేశాను కాబట్టి నా ఫిల్మ్ కాదు. సో అది వదిలేదు, నాకు పక్కన పెట్టాడు. ఇట్స్ యాజ్ అ హోల్ ప్రోడక్ట్ అది నా సినిమా జెంటిల్మెన్ అనేది. సో ఇట్ నెవర్ నా పర్సనల్ లైఫ్లోకి అది ఎప్పుడు రాదు. అప్పుడప్పుడు చాలా ఏమంటారు, ఇప్పుడు ఒక అలాముద్దీన్ లాంటి రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను అలాగే ఉంటాను కాబట్టి బయట, ఇన్ దాట్ ఐ విల్ రబ్ అవుట్ టు ద క్యారెక్టర్, ఇట్ వోంట్ రబ్ అవుట్ మీ. సో ఇట్స్ జనరలీ కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రివర్స్ అయితే అవుతుంది తప్పితే నాన్నెప్పుడు రియల్ లైఫ్లో నేను ఆ రోల్ చేయటం వల్ల నేను బయట కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాను అనేది ఎప్పుడు లేదు. ఓకే, నౌ ఈ సినిమా హిట్ అయితే యూ సెడ్ దిల్ బి న్యూ ఐడియాస్ షుడ్ బి ఫ్లోటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. మోర్ దెన్ ద న్యూ ఐడియాస్, యాక్సెప్టెన్స్ లెవెల్స్. ఓకే, వీ డోంట్ హ్యావ్ టు స్టిక్ టు ద రెగ్యులర్ ఫార్ములా తెలుగులో. లేదంటే ఇప్పుడు సి అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు మనం మలయాళమో ఇంకో ఇండస్ట్రీయో ఎవరినో కలిసామనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లోనే ఒక తెలియని చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది టెక్నీషియన్స్ని కలిసి మాట్లాడుతారు, మీరంతా సాంగ్ అండ్ డ్యాన్స్ అవే కదండి అంటారు. మనకు అప్పుడు బాధ వస్తుంది. అంటే మనకి ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి, విశ్వనాథ్ గారు ఎలాంటి సినిమాలు తీస్తారు, బాపు గారు ఎలాంటి సినిమా, ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి, అలా ఏం చూసుంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఏవో చూసేసి ఇది ఇంతే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇంతే అంటే కోపం వచ్చేస్తుంది, లోపల నుంచి రక్తం ఉడికిపోతుంది అనమాట. సో అప్పుడు ఏం చెప్పాలనిపిస్తుంది, నేను చాలా గొప్ప సినిమాలు చేశాను బాబు, మీరు అందరు కూర్చొని చూడాలి, మీరు అసలు సరిపోరని చెప్పాలి సార్ అనిపిస్తుంది. అండ్ మన గొప్ప సినిమాలన్నీ మనకు గుర్తొస్తాయి. సో అప్పుడు సేమ్ టైం ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది ఏంటంటే, అవును కదా అప్పుడెప్పుడో చేసిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? వై ఆర్ వి నాట్ ఎక్స్పెరిమెంట్? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు తీశారు కదా, ఈరోజు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు ఎందుకు తీయలేము? ఎక్స్పెరిమెంట్ అంటే ఆ ప్రేక్షకులకు నచ్చదని. లెట్ స్టాప్ బ్లేమింగ్ ద ఆడియన్స్ ఈజ్ మై పాయింట్. అంటే ముందు వాళ్ళని తప్పుపట్ట మానేద్దాం. మనం ప్రయత్నమే చేయట్లేదు, ఒప్పుకుందాం. ప్రయత్నం చేసి మంచి సినిమా తీసి అప్పుడు చూడట్లేదనండి ఒప్పుకుంటా. అప్పుడు ఎందుకు 100% చూస్తారు.